జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి విధ్వంస పాలన వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావలసిన 40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగింది. ఇది 3 రకాలుగా నష్టం జరిగింది. కొన్ని వ్యక్తిగతంగా వ్యక్తులకు రావాల్సిన, లబ్ధిదారులకు రావాల్సిన సంక్షేమ పథకాలు 60 లక్షల మందికి 9,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి దుష్టపాలన వల్ల 9,000 కోట్లు ఉలక్కే. ఇక మన రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా 1,20,00,000 ఆంధ్రులకు, పౌరులకు 21,000 కోట్ల లబ్ధి జరగవలసి ఉంది. అది జరగల. ఇక కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల కొరకని ఇస్తే 10,000 కోట్లను దారి మళ్లించి తన అడుగులకు మడుగులెత్తే కాంట్రాక్టర్లకు బటన్ నొక్కి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎలా ఉంటాయంటే, కొన్ని పథకాలలో కేంద్ర ప్రభుత్వం 60% భరిస్తుంది, రాష్ట్రము తమ వాటాగా 40% ఇవ్వాలి. ఈ 40% వాటా ఇవ్వకపోతే 60% రద్దే. మరికొన్ని పథకాలలో 75% కేంద్రం ఖర్చు పెడితే 25% రాష్ట్ర వాటా కింద ఇవ్వాలి. ఈ దుష్ట పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా కింద ఇవ్వవలసిన 40%, 25% ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో ఉండటం వల్ల కేంద్ర ప్రాయోజిత పథకాలు మనకు రాలా. కూటమి ప్రభుత్వము జూన్లోనే ప్రమాణ స్వీకారం చేయగానే ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలను గురించి అధ్యయనం చేశారు. 95 పథకాలు గత 5 సంవత్సరాలు జగన్ పాలనలో 95 పథకాలు అవి రద్దే. కేంద్రం ఇస్తానన్నా మనం పుచ్చుకునే పరిస్థితులు లేవు. ఆ 95 పథకాలను మళ్ళీ పునరుద్ధరించడానికి చంద్రబాబు నాయుడు ఏదో రకంగా ఆయన తిప్పలు ఆయన పడి 9,000 కోట్ల బడ్జెట్ని కేటాయించి మళ్ళీ భారతదేశంలో ఉన్న అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలను ఎక్కడెక్కడ 40% కట్టాలంటే దాన్ని ఏర్పాటు చేశారు, 25% కట్టాలంటే దీన్ని బడ్జెట్లో పొందుపరిచి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధిలో ఏమాత్రం వెనుకంజ వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. అయినా నిధులు దారి మళ్లించవచ్చా? 10,000 కోట్లు అది ఎవరికి ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి అనుమాయులకు, ఆయన వ్యక్తులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి బిల్లులు ఇచ్చారు. ఈ 10,000 కోట్లు ఎలా దారి మళ్ళిందంటే, మొట్టమొదటిది ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అంటే గృహ నిర్మాణంకి కేంద్ర ప్రభుత్వం ఇస్తారు. దీంట్లో గృహ నిర్మాణము పట్టణం ఉంది, మున్సిపల్ శాఖ అధీనంలో, గ్రామీణం ఉంది, గ్రామీణమేమో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇల్లు కట్టుకోమని 3,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తే దాన్ని దారి మళ్ళీ ఇచ్చేశారు. ఇల్లు కట్టల. ఏదో సెంటు భూమి ఇచ్చాము, 2 సెంట్ల భూమి ఇచ్చామని చెప్పి ఎందుకు కాకుండా ఎక్కడ చెరువుల్లోనూ మునిగిపోయే భూముల్లో ఊరికి ఆవిడ దూరాన్ని ఇచ్చారు. అది ఎవరికి ఉపయోగం లేని సెంటు భూమిని ఇల్లు కట్టుకోమన్నారు. రెండోది, గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికని కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు ఇస్తే వాటిని దారి మళ్ళీ ఇచ్చేశారు. ఇక మూడవది, గ్రామాలకు, పట్టణాలకు కేంద్ర ప్రభుత్వము స్థానిక సంస్థల యొక్క అభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం తరపున 6,500 కోట్లు ఇచ్చారు. 6,500 కోట్లు మొత్తం దారి వెళ్ళిపోయింది. గ్రామాలకు వెళ్ళలేదు, మున్సిపాలిటీలకు వెళ్ళలేదు, మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కాడు, ఎవరికి నొక్కాడో, ఏం చేశాడో ఎవరికి లేదు. అంటే 10,000 కోట్ల నిధులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి. ఇక ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది బాధితులు ఉన్నారు? 1,20,00,000 మంది ఏమో అభివృద్ధి కార్యక్రమాలు జరగని వల్ల నష్టపోయారు. తర్వాత 60 లక్షల మంది వ్యక్తిగతంగా వాళ్ళకి రావాల్సిన సంక్షేమం అందని కారణం వల్ల నష్టపోయారు. 60 లక్షల మంది ఏ వర్గాలకు చెందిన వారు నష్టపోయారంటే, మొట్టమొదటిది ఈ 60 లక్షల మంది విలువ ఎంతో తెలుసా? అది 9,000 కోట్లు. 9,000 కోట్లు నష్టపోయారు పేద ప్రజలు, తెల్ల కార్డు ఉన్నవారు. ఇక ఏ వర్గాలు నష్టపోయిందంటే, మొట్టమొదటిది ప్రధానమంత్రి
యశస్వి అనే పథకం బీసీలకు, ఆర్థికంగా వెనకబడిన ఈ బీసీలకు అది కేటాయించే నిధులు. ఇది ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇమ్మన్నారు బీసీలకు, ఈబీసీలకు. అది 3,20,000 మంది నష్టపోయారు ఆ నిధులు రాని కారణం వల్ల, కేంద్రం నుంచి రాల. 2, గిరిజన ఉపాధి పథకం కింద నష్టపోయిన వారు 1,50,000. 3, ఎస్సీ ఎస్టీ బోధనా రుసుము 40,000 మందికి రాల. 4, అంగన్వాడీల నిర్మాణము, ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్ నిర్మాణం జరగని కారణం వల్ల 5 లక్షల మంది నష్టపోయారు. 5, ఎస్సీలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 2,20,000 మందికి ఇవ్వాల. ఇక 6, అనాథ చిన్నారులకు ఆర్థిక సాయం నెలకి 4,000 రూపాయలు. అట్లా 10,000 మంది చిన్నారులు, అనాథులకు అందవలసిన 4,000 కూడా అందలేదు. పాపం కదా. ఇక 7, సూక్ష్మ సేద్యం, బిందు సేద్యము, తుంపర సేద్యం కింద మెట్ట రైతులకు అందవలసిన ఆ నిధులు అందక 6 లక్షల మంది నష్టపోయారు. ఇక ఇవి 8 వ్యవసాయ పనిముట్లు స్వల్ప వడ్డీతో, సబ్సిడీతో, అతి తక్కువ రేటుతో ఇచ్చే అవి ఇవ్వని కారణం వల్ల 2,30,000 మంది నష్టపోయారు. ఇక 9, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వ్యవసాయ బీమా చెయ్యని కారణం వల్ల పంటలు మునిగిపోయినా, పంటలు పండకపోయినా 18,50,000 మంది రైతులు నష్టపోయారు. ఇక 10, ఆయిల్ పామ్ ఆయిల్ పట్టు పరిశ్రమకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఆంధ్రప్రదేశ్కి రాని కారణం వల్ల 1,50,000 మంది రైతులు నష్టపోయారు. ఇక 11, భూసార కార్డులు, సాయిల్ హెల్త్ కార్డులు చాలా కీలకం. జింకు లోపం ఉంటే పంటలు పండవు. జింకు ధాతు చాలా కీలకం. అది ఉచితంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నిధులు ఇచ్చి ఖర్చు పెట్టి చేయమంటే అది చేయని కారణం వల్ల, సాయిల్ హెల్త్, సాయిల్ కార్డు చేయని కారణం వల్ల 15 లక్షల మంది రైతులు నష్టపోయారు. ఇక 12, పండ్ల తోటలు, కూరగాయల తోటల పెంపకానికి 1,00,000 మంది నష్టపోయారు. ఈ విధంగా 60 లక్షల మంది రెక్కాడితే కానీ డొక్కాడని పేదవారు, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ జగన్మోహన్ రెడ్డి దుష్టపాలన వల్ల 60 లక్షల మంది 9,000 కోట్ల రూపాయలు వాళ్ళ వ్యక్తిగత సంక్షేమం రాకుండా ఆగిపోయింది. ఇక మౌలిక సదుపాయాల కల్పన, దానికి 21,000 కోట్లు రావాలి. దానివల్ల ఈ మౌలిక సదుపాయాలు కల్పన వల్ల 1,20,00,000 ఆంధ్రప్రదేశ్ పౌరులు బాగుపడేవారు. మౌలిక సదుపాయాల కల్పన ఎక్కడెక్కడ జరగవలసింది ఆగిపోయిందంటే, మొట్టమొదటిది జల జీవన్ మిషన్. ప్రతి ఇంటికి, గ్రామంలోనూ మున్సిపాలిటీలోనూ ఇంటికి ఒక కుళాయి, ట్యాప్. దానికి 9,000 కోట్లు కేటాయిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి 9,000 కేటాయిస్తూ 2,000 ఖర్చు పెట్టాడు. అసలు అడిగిందే కర్ణాటక, చిన్న రాష్ట్రం మనకంటే, వాళ్ళు 70,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి ట్యాప్లు వేసేసారు. ఇప్పుడు జలజీవన మిషన్ ఎవరు నిర్వహిస్తున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ఈ సంవత్సరంలో ఎంత కోరాడు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుసా? అసలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పెట్టిందే 9,000, తెచ్చుకుందే 2,000. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 70,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఇంటికి, గ్రామంలోనూ పట్టణంలోనూ ఇంటింటికి ట్యాప్ రావాలి. పట్టణాల్లో ట్యాప్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక 2, వైద్య కళాశాలల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే అవి తెచ్చుకోవడం వైఫల్యం చెందటం వల్ల ఇక 4,500 కోట్లు మనకి నష్టపోయాం. ఇక 3, ఎంబీబీఎస్ తర్వాత ఎండి, ఎంఎస్, డిఎం, ఎంసీహెచ్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు ప్రారంభించడానికి కావలసిన యంత్ర పరికరాలు కొనుగోలు, మౌలిక సదుపాయాలు, భవనాలు, లైబ్రరీ, బోధనేతర సిబ్బంది నియామకాల కొరకు కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్లు కేటాయిస్తే అవి తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇక 4, రైతులకు అత్యంత ఉపయోగం ఉండే చెక్ డ్యాముల నిర్మాణానికి 500 కోట్లు ఇస్తే అది మనం తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇక 5, జాతీయ ఉపాధి హామీ పథకం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్డు, పంచాయతీ ఆఫీసు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, చెత్త నుంచి సంపద కేంద్రం, స్వచ్ఛ భారత్ కార్యకలాపాలు, సర్వము గ్రామంలో అన్ని రకాల అభివృద్ధికి. అట్లాగే అక్కడ నర్సరీ పెంపకాలు, వీటన్నిటికీ నరేగా జాతీయ ఉపాధి హామీ నిధులు. అవి 1,300 కోట్లు తెచ్చుకోవడంలో వైఫల్యం పొందారు. ఇక 6, స్వచ్ఛ భారత్.
మోడీ గారు స్వచ్ఛ భారత్ అని మొత్తుకుంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ కలిసి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ని పెడితే కార్పొరేషన్లో ఏమీ పనులు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోకుండా 1000 కోట్లు మనకు రావాల్సిన నిధులు తెచ్చుకోవడంలో ఘోర వైఫల్యం చెందింది జగన్మోహన్ రెడ్డి పాలన. ఇక 7 మున్సిపల్ శాఖలో అమృత పథకం అని మంచినీటి సరఫరా, ఓవర్ హెడ్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కుల అభివృద్ధి, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి 2500 కోట్లు కేటాయిస్తే ఒక్క పైసా కూడా తెచ్చుకోవడంలో ఘోర వైఫల్యం. ఇక 8 శిశు సంక్షేమం కొరకు శిశు మరణాల సంఖ్యను తగ్గించాలని భారత ప్రభుత్వము ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశిస్తున్న సమయంలో 1000 కోట్లు కేటాయించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ పాలనలో. ఒక పైసా కూడా తెచ్చుకోలేకపోయారు. ఇక 9 ఈఎస్ఐ ఆసుపత్రులు, కార్మిక బీమా కట్టే వారికి ఆసుపత్రుల అభివృద్ధి కోసం పెద్ద మనసుతో ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్కి ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్ధి చేయడానికి 1000 కోట్లు ఇచ్చారు. అది తెచ్చుకోవడంలో వైఫల్యం. 21,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకోవడంలో పూర్తి వైఫల్యం చెందాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 21,000 కోట్లు రాని కారణం వల్ల 1,20,00,000 ప్రజల యొక్క వాళ్ళ వెలుగుకు అడ్డంకిగా మారాడు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోతే, సమాజ వికాసం జరగకపోతే పేదరిక నిర్మూలన ఎలా జరుగుతుంది, తలసరి ఆదాయం ఎలా పెరుగుతుంది? కనుక జగన్మోహన్ రెడ్డి పాలన దుష్ట పాలన, విధ్వంస పాలన. ఆయన ప్రజావేదిక కూలగొట్టడంతో మొదలుపెట్టాడు విధ్వంస పాలన. టెండర్లు, రివర్స్ టెండర్లను మొదలుపెట్టి ప్రభుత్వాన్ని రివర్స్ గేర్ వేసి వెనక్కి నడిపించాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కిపోయిందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు 2027వ సంవత్సరం దీపావళి నాటికి 3 సంవత్సరాల కాల వ్యవధిలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు. చంద్రబాబు నాయుడికి ఒక కన్ను సంక్షేమం, ఒక కన్ను అభివృద్ధి. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విశేష కృషి చేస్తూ ప్రతి లోక్సభ సభ్యుడికి కొన్ని బాధ్యతలు ఇచ్చి అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా మనం రాబట్టాలని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉపాధి హామీ నిధులు 20,000 కోట్లు సంవత్సరానికి తెచ్చేవారు. అదేంటంటే ఎవరు ఎక్కువ వాడుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. దీన్ని డిమాండ్ డ్రివెన్ అంటారు. ఆ తెలివితేటలు కూడా లేవు. ఒకటి గమనించవలసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆయన దగ్గర పనిచేసిన ఉన్నతాధికారులు, కింది స్థాయి సిబ్బందే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేశారు. కొత్త వాళ్ళు ఎవరు రాలా. మరి చంద్రబాబు నాయుడు దగ్గర అద్భుతంగా పనిచేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు అయిపోయారు. ఐపీఎస్లు వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అవతారం ఎత్తారు. శాంతి భద్రతలు అనేవి ఉంటే పెట్టుబడులు వస్తాయి. అరాచకము, అక్రమము, అన్యాయము, దుర్మార్గము నోరెత్తితే, హింసించి చంపితే, పోలీస్ కేసులు పెడితే ఎవరైనా వస్తారా? జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులు, కంపెనీలు, సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, సాఫ్ట్వేర్ కంపెనీలు వాళ్ళు, పారిశ్రామికవేత్తలు పారిపోయారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో, కూటమి ప్రభుత్వం ఏర్పడిందో, పారిపోయిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేసారు. వాళ్ళతో పాటు అనేక మంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వదేశీ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు పెట్టడానికి క్యూలో నిలబడతా ఉన్నారు. ఇది రికార్డు. 7 నెలల కాల వ్యవధిలో 7 లక్షల కోట్ల పెట్టుబడి ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా సాధించలేని ఘనత చంద్రబాబు నాయుడుది. 7 లక్షల కోట్ల పెట్టుబడి వల్ల ఎంతమందికి వస్తాయో తెలుసా ఉద్యోగాలు? 4,20,000 మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉండే రైతుల భూములు పెరుగుతాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ టౌన్కి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా భూముల రేట్లు 4 రెట్లు పెరిగినాయి. స్థలాల రేట్లు 10 రెట్లు పెరిగినాయి. ఇక అమరావతి అయితే చెప్పనలవి కాదు. ఆ విధంగా ఆయన కాలు పెట్టాడు, బంగారం. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆనందానికి అవధులు లేవు. కనుక కేంద్రం నుంచి దుర్మార్గపు పాలన వల్ల 40,000 కోట్లంటే చిన్న మొత్తం కూడా కాదు. ఇంకా అప్పుల ఊబి. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ 10 లక్షల కోట్లకు వడ్డీ కట్టే పరిస్థితి కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు కనుక ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు వద్దు బాబోయ్, వద్దు నాయనోయ్, ఒక్క ఛాన్స్ అని వచ్చాడు. ఇక అయిపోయింది నీ ఛాన్స్. మళ్ళీ జీవితంలో మేము బతికుండగా, ఈ భూమి ఆకాశాలు ఉండగా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఫ్యాన్కు ఓటేయమని చెంపలు వేసుకునే పరిస్థితి రావడానికి కారణం
ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంస పాలనని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.